హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమ్మీ బ్లాగ్స్. ఇది మా వదిన వాళ్ళ ఊళ్ళోనే. మా వదిన వాళ్ళ ఇంటి పక్కన అయితే ఒక ఇల్లు ఉంది. సో పెద్ద కంపౌండ్, దాంట్లో ఒక చిన్న ఇల్లు ఉంది. చెట్లు కూడా చాలా వేసారు, కానీ ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఈ ఇంటి వాళ్ళే సిటీలో సెటిల్ అయిపోయారంట, అందుకే ఇల్లు ఖాళీగా ఉంది. ఇల్లు ఏం చూడనీకి బాగానే ఉంది, కాకపోతే ఎవరు లేకపోవడం వల్ల ఇలా అలా గడ్డి మలిచిపోయి ఇలా ఉంది. నేనైతే ఇక్కడికి వెళ్ళలేదు, మా బావ, పిల్లలు, అలాగే మా పెద్ద బావ, వీళ్ళు నలుగురు వెళ్ళారనమాట. అక్కడ వస్తున్నారు చూడండి. వస్తున్నారా? వచ్చేయండి. ఏం పేరు నీ పేరు? సోనీ. ఎన్నో క్లాసు? ఎల్కేజీ. ఎన్ని వాళ్ళు? ఇక్కడ సైడ్ కి రోడ్ ఉంటది, స్ట్రైట్ గా ఇక్కడ చూసారు కదా, ఇంకా స్ట్రైట్ గా వెళ్తే అక్కడ ఉంటది మా వదిన వాళ్ళ ఇల్లు. అక్కడ నుంచి ఇల్లు దూరం ఉంటది అంతే. హాయ్ అండి. అందరూ మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. నమస్తే. నమస్తే. బాయ్ బాయ్. బాయ్. నువ్వు చెప్పు, మళ్ళా నీకు చెప్పనికి రాదు, చెప్పు. హాయ్. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ బాగా అంటే నీకు 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా బాగా నల్లా. హాయ్, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే సపోటా చెట్టు, సపోటా కాయలు తెలుసు కదా, సపోటా చెట్టు అన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా పళ్ళ చెట్లు కూడా ఎక్కువనే ఉంటాయి. కావాలంటే ఈ వీడియోలో మీకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి, చూడండి. పర్లేదు, ఇల్లు కూడా బాగానే ఉంది. పార్కింగ్ ఉంది, కింద ఒక ఇల్లు ఉంది, పైన టెర్రస్ ఉంది. మళ్ళీ దీని చుట్టూ పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి, చూపించాను కదా. సపోటా పండుగ ఇప్పుడు కాస్తున్నాయి ఫుల్. అంటే మరి ఏంది అరిగించుకోలేదు ఒకటి ఇది ఊరాల నేడు పనులు సెట్ చూడగా ఎన్నుడు కాసినాయి. గొర్రెలు చూసుకురాని పాపకి గొర్రెలు హోటల్ తీసుకోండి. గంగోలు వచ్చలేదు. చెప్తే కదా వచ్చేది గంగులలు. ఎవరు లడ్డకు
వెళ్తున్నావా దానిమ్మకాయలు అవి కొండ ముచ్చి కోతులు అక్కడ ఉన్నాయి కదా. హేయ్ హేయ్ శ్రేయాన్ శ్రేయాన్ చూడు ఎక్కువ వానకు నాంత పడుచుకోవచ్చు. జస్ట్ ఇది మేము మా ఫ్యామిలీతో ఒక చిన్న మెమరీ లాగా సరదాగా తీసిన వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా మా ఫ్యామిలీతో ఇదే విధంగా ఎంజాయ్ చేస్తాము. అదే మీతో కూడా షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.